2019లో ఇండియన్ క్రికెట్ టీంలో 4వ స్థానంలో ఎవరు ఆడతారో తెలియదు. ఇండియన్ టీంలో ఇది కొత్త సమస్య కాదు. గత కొన్ని సంవత్సరాలలో చాలా బ్యాట్స్మెన్లు 4వ స్థానంలో ప్రయత్నించారు. ధోని, యువరాజ్ సింగ్ లాంటి టాప్ నాచ్ బ్యాట్స్మెన్లు కూడా ఈ స్థానంలో ఆడారు. అలాగే రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి యంగ్ ప్లేయర్స్ కూడా ఆడారు. కానీ ఇన్ని ప్రయత్నాల తర్వాత కూడా ఫలితం కరెక్ట్ గా లేదు. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది 4వ స్థానంలో ఉన్న ఒక ఇండియన్ క్రికెటర్ గురించి. అతని అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఇండియన్ టీంలో 4వ స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. కానీ అయినప్పటికీ సెలెక్టర్లు అతన్ని టీం నుండి బయటకు పంపారు. ఈ వీడియోలో మనం ఎలా అంబట్ రాయుడు క్రికెట్ కెరీర్ గురించి మరియు అలాగే 2019 వరల్డ్ కప్ టీంలో ఎంపిక కాకపోవడంతో ఎలా అంబట్ రాయుడు కోపంలో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే విధంగా ఐర్లాండ్ క్రికెట్ బోర్డు రాయుడుని కెప్టెన్స్ అవకాశం వచ్చిన సంగతి గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంబట్ రాయుడు 23 సెప్టెంబర్ 1985లో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి రాయుడులో ఉన్న అద్భుతమైన క్రికెట్ కళను అతని తండ్రి సాంబశివరావు గుర్తించాడు. అంబట్ రాయుడు 3వ తరగతిలో ఉన్నప్పుడు అతని తండ్రి ఒక క్రికెట్ అకాడమీలో చేర్చాడు. రాయుడు కోచ్ విజయ్ పాల్, అతను ఒక హైదరాబాద్ మాజీ క్రికెటర్. రాయుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, అతని తండ్రి స్కూటర్ పై అకాడమీకి తీసుకెళ్లేవాడు. గ్రౌండ్ నుంచి దూరంగా నిలబడి గంటల తరబడి తన కొడుకు బ్యాటింగ్ చూస్తుండేవాడు. కొడుకుని ఎలాగైనా మంచి క్రికెటర్ చేయాలని తన లైఫ్ గోల్ గా పెట్టుకున్నాడు. రాయుడు కూడా తన తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. కలలు, ఆశల కోసం రాయుడు కూడా గ్రౌండ్ లో చాలా కష్టపడ్డాడు. రాయుడు తన స్కూల్ ని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో పూర్తి చేసుకున్నాడు. తన స్కూల్ క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శనతో రాయుడు హైదరాబాద్ జూనియర్ టీమ్ లో స్థానం సంపాదించుకున్నాడు. అక్కడి నుంచి అంబట్ రాయుడు క్రికెట్ జర్నీ ప్రారంభమైంది. హైదరాబాద్ యూనిటీ టీమ్ లో ఆడుతూ అంబట్ రాయుడు అండర్-16, అండర్-19 క్రికెట్ ను కొనసాగించాడు. ఈ యూనిటీ టీమ్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కారణంగా 2009లో జరిగిన ఇండియా అండర్-16 టోర్నమెంట్ లో కూడా ఎంపికయ్యాడు. ఆ టోర్నమెంట్ లో అంబట్ రాయుడు టాప్ రన్ స్కోరర్ గా ఉన్నాడు. ఫైనల్లో పాకిస్తాన్ వ్యతిరేకంగా బ్యాటింగ్ చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. అనేక గ్రూప్ స్థాయిలో విజయాలు సాధించిన తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అడుగు పెట్టాడు. 2002 రంజీ సీజన్ లో హైదరాబాద్ టీం తరపున అంబట్ రాయుడు డెబ్యూ చేశాడు. తన మొదటి రంజీ మ్యాచ్ లో హైదరాబాద్ కోసం 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ రాయుడు కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. ఆ పర్ఫార్మెన్స్ తర్వాత ఆ సీజన్ లో రాయుడు జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. అయితే 2002 చివరిలో రాయుడు క్రికెట్ టాలెంట్ చూసి అతని ఇండియా అండర్-17 టీం కు కెప్టెన్ గా నియమించారు. అండర్-17 టీమ్ లో ఆడుతూ అండర్-19 టీం కూడా ప్రమోట్ చేసి రాయుడును ఇంగ్లాండ్ టూర్ కు తీసుకెళ్లారు. రాయుడు ఆ టూర్ లో ఓపెనర్ గా ఆడుతూ తన టాలెంట్ మొత్తం ప్రపంచానికి చూపించాడు. తన ప్రదర్శన ఆధారంగా మళ్ళీ 2002 రంజీ ట్రోఫీలో హైదరాబాద్ టీం తరపున మళ్ళీ చోటు సంపాదించుకున్నాడు. మొత్తం సీజన్ లో అంబట్ రాయుడు 698 పరుగులు చేశాడు. అదే సీజన్ లో ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకంగా 159 బంతుల్లో 210 పరుగులు చేశాడు. ఇది రంజీ ట్రోఫీ చరిత్రలో ఒక యంగ్ బ్యాట్స్మెన్ సాధించిన హైయెస్ట్ స్కోర్. 2003 రంజీ ట్రోఫీలో అతను పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ గా ఉండడంతో 2004 ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ కోసం ఇండియాకు కెప్టెన్ గా ప్రకటించబడ్డాడు. అయితే టోర్నమెంట్ లో ఇండియా టీం సెమీఫైనల్ వరకు మాత్రమే చేరుకుంది. కానీ ఆ టోర్నమెంట్ లో అతని కెప్టెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. అంబట్ రాయుడు క్రీడా ప్రదర్శనతో వరుసగా వార్తల్లో నిలిచేవాడు. ఇప్పటికీ అంబట్ రాయుడు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ లో మంచి గుర్తింపు పొందాడు. కానీ ఇప్పుడు ఒక రంజీ సీజన్ కు సంబంధించిన ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ మరియు హైదరాబాద్ మధ్య రంజీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు రాయుడు ఆంధ్రప్రదేశ్ టీం లో ఆడుతున్నాడు. హైదరాబాద్ టీం ప్లేయర్ అర్జున్ యాదవ్ స్టంప్స్ తీసుకుని రాయుడు పైకి దాడి చేశాడు. విషయం పెద్దగా పెరగక ముందే గ్రౌండ్ లో ఉన్న ఎంపైర్లు మరియు ఇతర ఆటగాళ్లు సాయంతో ఈ గొడవ ఆపారు. కానీ ఈ గొడవ తర్వాత మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. దీని కారణంగా ఇండియా క్రికెట్ లో రాయుడు యొక్క ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. 2007లో కూడా రాయుడు కు సంబంధించిన మరో వివాదం జరిగింది. ఇండియన్ క్రికెట్ లీగ్ ఐసీఎల్ కు సంబంధించిన బీసీసీఐ ఇండియా లోకల్ క్రికెటర్లను ఈ లీగ్ లో ఆడడం బ్యాన్ పెట్టింది. కానీ అంబట్ రాయుడు బీసీఐ నియమాలను ఉల్లంఘిస్తూ ఆ లీగ్ లో పాల్గొన్నాడు. దీని మీద చర్యలు తీసుకున్న బీసీసీఐ రాయుడు మీద బ్యాన్ విధించింది. అయితే 2009లో బీసీసీఐ ఆ బ్యాన్ ను అన్బ్యాన్ చేసింది. క్రికెట్ లో అంబట్ రాయుడు వివాదాలు మరియు అద్భుతమైన ప్రదర్శన నిరంతరం కొనసాగుతూనే ఉండగా అంబట్ రాయుడు 2 సార్లు టీమిండియాలో ఎంపికయ్యాడు. కానీ ఆ 2 సార్లు కూడా ప్లేయింగ్ లెవెల్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. 2013లో మహేంద్ర సింగ్ ధోని ఇంజూర్ కావడంతో అంబట్ రాయుడు జీవితంలో అవకాశం వచ్చింది. ఆ సమయంలో రాయుడు తన ప్రతిభను ఇంటర్నేషనల్ గ్రౌండ్ లో నిలబెట్టుకోగలిగాడు. తన ఓడిఐ డెబ్యూ మ్యాచ్ వెస్టిండీస్ తో జరిగింది. ఆ మ్యాచ్ లో 63 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. డెబ్యూ మ్యాచ్ లో అర్ధశతకం సాధించిన 12వ ఇండియన్ బ్యాట్స్మెన్ గా నిలిచాడు. అంబట్ రాయుడు అర్ధశతకం కొట్టిన తర్వాత కోహ్లీతో కలిసి జట్టును గెలిపించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో రాయుడు ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇండియా ఓడిఐ టీమ్ లో కూడా రాయుడు పర్ఫార్మెన్స్ బాగుంది. దాంతో 2015 వరల్డ్ కప్ టీమ్ లో చోటు దక్కించుకున్నాడు. మొత్తం వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దాని తర్వాత జరిగిన జింబాబ్వే టూర్ లో రాయుడు ప్రదర్శనతో వరల్డ్ కప్ ఆడకపోవడం వల్ల కలిగే కోపాన్ని బయట పెట్టాడు. జింబాబ్వేతో జరిగిన మొదటి మ్యాచ్ లో అంబట్ రాయుడు ఫామ్ నుండి 125 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ లో రాయుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. జింబాబ్వే టూర్ తర్వాత అంబట్ రాయుడు ఇండియన్ టీమ్ లో తన స్థానాన్ని ఖాయం చేసుకోలేకపోయాడు. ఇండియన్ టీమ్ లో ఎప్పుడు బయటకు వచ్చిపోయే పరిస్థితి కొనసాగింది. అంబట్ రాయుడు క్రికెట్ కెరీర్ లో 2018 సంవత్సరం అతనికి చాలా ఫలితంగా నిలిచింది. ఐపీఎల్ 2018లో వచ్చిన విజయంతో పాటు ఇండియన్ టీమ్ లో కూడా అవకాశాలు పొందాడు. రాయుడు కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ వల్ల ఇండియన్ టీమ్ లో 4వ స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. కానీ 2019 వరల్డ్ కప్ టీమ్ లో మరోసారి అంబట్ రాయుడు ని పక్కన పెట్టారు. ఎంపిక చేయకపోవడానికి కారణం చెప్పారు. అంబట్ రాయుడు టీమ్ లో ఉపయోగకరమైన బ్యాట్స్మెన్ కాదు, మనకి విజయ్ శేఖర్ లాంటి 3 డైమెన్షనల్ ప్లేయర్ కావాలి అని సెలెక్టర్లు చెప్పారు. ఈ నిర్ణయం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ని ఆశ్చర్యంలో ముంచేసింది. మాజీ ఇండియన్ క్రికెట్ ఆటగాళ్లు రాయుడుకి మద్దతు ఇచ్చారు. మీడియా కూడా రాయుడుకు సపోర్ట్ చేసింది. రాయుడు ఆ టైంలో ఒక ట్వీట్ వేశాడు. ఇది చాలా ఫేమస్ అయ్యింది. కానీ రాయుడు తన కెరియర్ లో జరిగిన ఈ గందరగోళంతో చాలా బాధపడ్డాడు. 2019 జూలై 2న రాయుడు కోపంలో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇండియన్ క్రికెట్ టీం నుంచి రిటైర్మెంట్ తర్వాత అంబట్ రాయుడు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు నుంచి ఐర్లాండ్ టీం కు కెప్టెన్ గా ఆఫర్ వచ్చింది. కానీ రాయుడు ఆ ఆఫర్ ని అంగీకరించలేదు. ఆ తర్వాత 2019 ఆగస్టు 29న తన రిటైర్మెంట్ ని తిరిగి తీసుకున్నాడు. అంబట్ రాయుడు 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డే మ్యాచ్ తర్వాత టీమిండియాకు తిరిగి రాలేదు. ఇంటర్నేషనల్ కెరియర్ లో అంబట్ రాయుడు ప్రయాణాన్ని స్టార్ట్స్ ద్వారా చెప్పాలంటే రాయుడు 55 వన్డే మ్యాచ్లలో 47 యావరేజ్ తో 1694 పరుగులు చేశాడు. T20లో 6 మ్యాచ్ల్లో 10 యావరేజ్ తో 42 పరుగులు చేశాడు. ఇంటర్నేషనల్ వన్డేల్లో 3 సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక అంబట్ రాయుడు ఐపీఎల్ స్టాట్స్ గురించి చెప్పాలంటే ఐపీఎల్ లో రాయుడు మొత్తం 204 మ్యాచ్లు ఆడాడు. అతను అందులో 28 యావరేజ్ తో 4348 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా చేశాడు. 2010 నుండి తన క్రికెట్ ప్రయాణం మొదలుపెట్టిన రాయుడు ముంబై, చెన్నై లాంటి టీమ్స్ లో ఆడాడు. దేశీయ క్రికెట్ లో కాకుండా ఐపీఎల్ లో కూడా రాయుడు పై కాంట్రవర్సీస్ ఉన్నాయి. 2012లో ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో హర్షల్ పటేల్ మరియు అంబట్ రాయుడు మధ్య గొడవ జరిగింది. ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. కానీ ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆ గొడవను ఆపాడు. 2016లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో అంబట్ రాయుడు తన టీం స్నేహితుడు హర్భజన్ సింగ్ తో గొడవ పడ్డాడు. క్రికెట్ గ్రౌండ్ లో కాకుండా బయట కూడా చాలా కాంట్రవర్సీస్ జరిగాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.